యెస్. నాకిప్పుడు అర్థమైంది ఏంటంటే, మీరు ఏదైతే వస్తుందో మీ దగ్గరికి దాన్ని యాక్సెప్ట్ యాక్సెప్ట్ చేస్తూ, దానిలోనే సాటిస్ఫాక్షన్ తీసుకుంటూ అండ్ ఇంకా తాపత్రయం ఉండదు. ఉంటుంది లైఫ్‌లో. ఎక్స్‌పెక్టేషన్ అనేది ప్రతి లేకుండా మనిషికి ఉంటుంది కదండీ. కాదు మనం ఇలా చేయాలి. ఇప్పుడు మీకు కూడా ఉంటుంది. ఇంకేవో తప్పకుండా. ఎక్స్‌పెక్టేషన్స్ ఉండొచ్చు. ఉండొచ్చు. అది ఉండడం అనేది సో, ఉంటుంది. లైఫ్‌ని పీస్‌ఫుల్‌గా బట్ గడుపుతున్నారు. వచ్చింది ఓకే. అది నేను చేయగలను అని నాకు అనిపిస్తే చేసేస్తాను. యాహ్! ఇంక నేను మా వారితో ఇలా వచ్చింది, అలా వచ్చిందని కూడా చెప్పను. ఓన్ డెసిషన్ అది. ఆయన కూడా అదే అంటారు. నువ్వు చేసిన మంచి క్యారెక్టర్స్ నీకంటూ ఒక మంచి డెసిషన్ తీసుకునే జ్ఞానం వచ్చింది నీకు అంటారు. ఓకే. సో ఆయన కూడా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పుడు అందరూ ఫ్యామిలీలో అందరూ యాక్సెప్ట్ చేసేసిన తర్వాత చేసేసారు. ఫైనల్లీ ఆయనకి యాక్సెప్ట్ చేయక తప్పలేదు. తప్పలేదు. సో, ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు ఆయన? అదే అంటున్నాను. నువ్వు ఇప్పుడు ఇంటర్వ్యూకి వచ్చే స్టేజ్ వరకు వచ్చావంటే ఓకే. నువ్వు మంచి ఆర్టిస్ట్ అని ప్రూవ్ అవ్వబట్టే కదా వాళ్ళు నేను చేస్తున్నారు అనేటట్టు. కానీ మేము వెయిట్ చేస్తున్న సంగతి ఆయనకి తెలీదు. సో అదేం లేదండి. నేను ఇస్తానంటేనే కదా మీరు సో, బేసిక్‌గా మీ హస్బెండ్ మీడియా జర్నలిస్ట్ కదా! జర్నలిస్ట్ సతీష్ గారు. వివిఎన్ సతీష్ కుమార్. వివిఎన్ సతీష్ కుమార్ గారు. సో, అందుకే ఇంట్లోనే ఒక జర్నలిస్ట్ ఉంటే ఇంకా మీడియా పైన ఇంకేం ఇంట్రెస్ట్ ఉంటుంది? ఆయనకి చాలా సింపుల్ సిటీ అండి. ఆయన నువ్వు ఇవ్వాలి, నిన్ను నలుగురు చూడాలి అని అలా చేసే రకం కాదు. ఓకే నువ్వు చేసావు, నీ పని నువ్వు కరెక్ట్ గా చేస్తున్నావు, దానికి ఇంకోళ్ళు ఎందుకు మెచ్చుకోవడం అని. అమ్మో! అయ్యో! ఇది నేను ఎక్కడ వినలేదు. నువ్వు చేసావు ఇంకొకరు మెచ్చుకోవడానికి ఏముంది, ఇప్పుడు నువ్వు మంచి క్యారెక్టర్స్ చేస్తున్నావు, నీకు నచ్చింది అంటే అది నీ వరకే, నువ్వు దాన్ని స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఈ రోజు ఒక కొత్త పాయింట్ తెలుసుకున్నానండి. నిజంగా ఆయన చెప్పింది నిజం. కరెక్టే కదా! అంటే నేను అనేదాన్ని, మీరు జర్నలిస్ట్ అయ్యండి, ఎక్కడ ఒక ఇంటర్వ్యూ కూడా ఇప్పించట్లేదు నాకు. అందరూ అడుగుతున్నారు, మీ వారు జర్నలిస్టే కదా, మీది సినీ ఫీల్డే కదా, ఇది అదే మైనా గారు అని. సో నేను వాళ్ళకంటే డేట్స్ ప్రాబ్లం అని చెప్పేసేదాన్ని కానీ బట్ యాక్చువల్లీ మీ కో ఆర్టిస్ట్‌లకి చెప్పండి. నాలో ఉన్న ఫిలాసఫికల్ మైండ్ నాది కూడా కాదండి. మా సన్యాసం పుచ్చుకోవాలని నన్ను తిడతారు తిరిగి. అందరికీ అలా ఉండదు కదండి. ఒకళ్ళకి ఉంది కదా నన్ను ఇంకొకళ్ళ మీద రుద్దడం కరెక్ట్ కాదు. సో అది నాలోనే ఉంచుకుంటా. నాకే దొరికారు అది గ్రేట్ అని నేనే ఫీల్ అవుతుంటా. సో ఇద్దరు ఎలా ఉంటారండి? వైఫ్ అండ్ హస్బెండ్ ఒక రిలేషన్‌షిప్ మీకు ఎలా అనిపించింది? ఒక మ్యారేజ్ రిలేషన్‌షిప్ ఎలా ఉంది? నాకు అది ఎర్లీగా మ్యారేజ్ అయిపోవడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా ఫాదర్‌ని మిస్ అయ్యాననే థాట్ లోనే ఉండిపోయేదాన్ని చాలా ఏళ్ళు. మా వారు నన్ను అది అక్కడ నుంచి బయటకి తీసుకొచ్చి ఓకే నేను మీ అంతటిలాగా చూసుకుంటున్నాను, నిన్నేం తక్కువ చేయట్లేదు అని అనేటట్టుగా బాగా చూడడం వల్ల నేను మళ్ళీ నార్మల్ గా సెట్ అయిపోయి నా మూడు ఓకే ఇది మన ఫ్యామిలీ. ఎప్పుడైతే పిల్లలు అది కూడా వచ్చారో ఓకే ఇది నా ఫ్యామిలీ, నా బాధ్యతలు ఇక్కడ ఉన్నాయి, నేను ఎంతసేపు ఇంకా నాన్న నాన్న అని అనకూడదు అనే టైప్ లో ఉండి చాలా బాగా చూడడం వల్ల నేను మైండ్ మర్చిపోవడం వల్ల బాగా అదట్టు మా ఫ్యామిలీ నాకు అంత సపోర్ట్ ఇవ్వడం వల్ల. సో ఫ్యామిలీ సపోర్ట్ ఒక అమ్మాయికి చాలా అవసరం. అట్ ద సేమ్ టైం ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం కూడా అవసరం. ఎప్పుడైనా మీ డేట్స్ వల్ల వాళ్ళు డిసప్పాయింట్ అవ్వడం జరిగిందా? అయ్యాయి, చాలా రోజులు అయ్యాయి. ఎందుకంటే మాకు ఫంక్షన్స్ ఎక్కువ ఉండేవి. అంటే ఒక మ్యారేజ్ డే అవ్వచ్చు, లేకపోతే బర్త్డేలు అవ్వచ్చు, లేదంటే దగ్గర చుట్టాలు వాళ్ళది ఒక ఫంక్షన్స్ అవ్వచ్చు. నేను అది అలాంటి వాటికి మిస్ అయిపోయేదాన్ని. అడుగు డేట్ అడ్జస్ట్మెంట్స్ అడుగంటే అక్కడ వాళ్ళని అడిగినా ఇచ్చేవాళ్ళు కాదు. సో అప్పుడు వీళ్ళు అనుకునేవారు ఏంటి, అందుకనే నేను వెళ్ళదన్నానని మా అత్తగారు వాళ్ళు అంటూ ఉంటారు. లేదతే ఇది నేను అడిగాను, వాళ్ళు కరెక్ట్ గా ఇచ్చేవాళ్ళు అయితే చేస్తారు, అడ్జస్ట్ చేస్తారు, వాళ్ళు నన్ను కావాలని లాక్ చేసే ప్రొడక్షన్స్ కాదు, ఇది ఇంపార్టెన్స్ అంటే వాళ్ళు అప్పటికే అర్థం చేసుకున్నారు. ఓకే నీకు ఇంపార్టెంట్ ఉంది కదా, అందుకనే నువ్వు రాలేకపోతున్నావు కదా, సరే నీ కెరీర్ నీకు హ్యాపీగా ఉంది కదా, అది చాలు మాకు అని నేను అనేవారు. అండ్ మీ వదిన ఒక కెమెరామ్యాన్ గా వర్క్ చేశారు. మీ వదిన ఒక కెమెరా డిపార్ట్మెంట్ లో వర్క్ చేశారు, కెమెరా ఉమెన్ గా. అండ్ అలానే మీ హస్బెండ్ మీడియాలో ఉన్నారు. అట్ ద సేమ్ టైం మీ సిస్టర్ ఒక యాక్ట్రెస్ గా ఉన్నారు. సో ఇలా ఫ్యామిలీలో అందరూ కూడా ఈ ఫీల్డ్ కి కనెక్ట్ అయిపోయి ఉన్నారు. అండ్ ఫైనల్లీ మీరు కూడా వచ్చారు. సో మీ మధ్య డిస్కషన్స్ ఎలా జరుగుతుంటాయి? అప్పుడు ఎలా జరుగుతుందంటే మా వదిన అంటూ ఉండేది, నీకు ఏదైనా సినిమాల నుంచి మూవీస్ నుంచి వచ్చినా కూడా సీరియల్స్ నుంచి వచ్చినా నీ క్యారెక్టర్ నువ్వు ఇంప్రవైజ్ చేసుకో. రైట్. మేము ఎందుకంటే మాకు వచ్చిన ఆర్టిస్టులు చాలా మందిని చూస్తూ ఉంటాము. సో ఇప్పుడు చేసిన దానికన్నా ఇంకా బెటర్ గా మంచి గుడ్ నేమ్ తెచ్చుకోవాలని అంటున్నారు. డెఫినెట్ గా నువ్వు మంచి కథ చెప్పావు, డెఫినెట్ గా నేను అది టేక్ తీసుకుంటానని చెప్పి అలాగే పాజిటివ్ గా మాట్లాడేదాన్ని. సిస్టర్ తో కూడా అదే, సిస్టర్ తో ఇలాగ త్రూ క్యారెక్టర్ వచ్చింది మదర్ అంటే ఓకే చెయ్యి, ఫస్ట్ అది ఇన్వాల్వ్ అవ్వు,
నువ్వు మదర్గా నీ Yeah. ఇంట్లో ఉంటే ఎలా అవుతావో అలా అవ్వు. ఓకే. సో నువ్వు ఎక్కడ డిస్టర్బెన్సెస్ తెచ్చుకోకు, నువ్వు Mm. హ్యాపీగా వచ్చు. అంటే నాకు పిల్లలు మిస్ అయిపోతున్నాను అనేది ఉండేది. ఓకే. ఎప్పుడైతే వాళ్ళని దూరం పెట్టుకుంటున్నానో అయ్యో ఇక్కడే జరిగిపోతుంది, వాళ్ళు నిద్ర లేచేసరికి నేను లొకేషన్లో ఉండేదాన్ని, రైట్. వాళ్ళు పడుకునే టైంకి వచ్చేదాన్ని. రైట్. సో మెనీ డేస్ అలాగా నెలలో నాకు 20 days నేను వాళ్ళని మిస్ అయిపోయేదాన్ని. అయ్యయ్యో. ఒకసారి వీళ్ళ దగ్గర నేను మిస్ అవుతున్నానని బాధపడుతుంటే మన సిస్టర్తో షేర్ చేసుకుంటే, లేదు నీకు క్యారెక్టర్ వచ్చినందుకు ఫీల్ అవ్వు, వీళ్ళది కాదు, నువ్వు వీళ్ళది చేస్తే నువ్వు అక్కడ కాన్సన్ట్రేషన్ చేయలేవు. సో ముందు క్యారెక్టర్లోకి వెళ్తున్నావు కాబట్టి నువ్వు ఆ క్యారెక్టర్ అనుకో. మనకి ఎప్పుడైనా బిజీ అవుతున్నంతసేపే, తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చిందనుకో నువ్వు ఫ్యామిలీతోనే ఉంటావు కదా అని అలా ఊరుకోబెట్టారు. అది నాకు బాగా అనిపించింది. కరెక్టే కదా, ఇది మనం క్యారెక్టర్ ఇచ్చినప్పుడు మనం క్యారెక్టర్నే ఆలోచించుకోవాలి, కానీ ఫ్యామిలీ కావాలి క్యారెక్టర్ కావాలంటే కుదరదు కదా. సో అలా మేము అందరం డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. మాకు ఒక వీకెండ్ గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. ఓకే. వాళ్ళు అంటే జనరల్ గా మా సిస్టర్ చెన్నై, ఓకే. చెన్నై నుంచి ఇక్కడికి వచ్చినప్పుడల్లా తను పర్టికులర్ గా మేము ఇద్దరం కలిసి వర్క్ చేసుకోవడం, అంటే ఇంట్లోనే మాట్లాడుకుంటూ ఉన్నాం. వీకెండ్ కలిసేవాళ్ళం. అండ్ ఏదైనా ఏ డే కుదురుతుంది అని మాట్లాడుకున్నాను అనమాట. అది వీకెండ్ అవ్వచ్చు, వీక్ డేస్ అవ్వచ్చు, ఎలా అయినా సరే. అప్పుడు కలిసి కూర్చుని మా వదిన కూడా రమ్మని అందరం కలిసి కూర్చుని భలే థ్రిల్లింగ్ గా ఉంటుంది. వదిన ఇలా చేస్తున్నా అలా చేస్తున్నా, సూపర్, నువ్వు ఇంతలా వస్తావు అని అనుకోలేదు అని తాను కూడా చాలా హ్యాపీగా పిలవడం, కూర్చొని డిస్కస్ చేసుకోవడం, ఇంకా ఫర్దర్ గా ఏంటి యాక్టివిటీస్ మన ఫ్యామిలీలో అన్ని కలిసి మేము మాట్లాడుకున్నాడు విత్ మై మదర్. మా మదర్ ఉన్నారు అప్పుడు, ఫాదర్ లేరు కదా, సో అన్ని మదర్తోనే షేర్ చేసుకునేదాన్ని. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు లైఫ్లో నిజ జీవితంలో కూడా చాలా రోల్స్ ప్లే చేశారు, అట్ ద సేమ్ టైం కెమెరా ముందు కూడా చాలా రోల్స్ ప్లే చేశారు. సో ఈ ఒక లైఫ్ జర్నీ ఎలా అనిపించింది? ఒకసారి మీ లైఫ్ని మీరు నెమరేసుకున్నప్పుడు అది ఎలా అనిపిస్తుంది? నాకు నా లైఫ్లో నుండి బై గాడ్స్ గ్రేస్ రెండు కూడా ఇంపార్టెన్స్గానే ఉన్నాయి నాకు. ఆన్ కెమెరా, ఫర్ కెమెరా, ఆఫ్ కెమెరా కూడా. నేను లేనిదే, పద్మ లేనిదే లేదు ఈ ఇంట్లో అనేది ఇంట్లో కూడా అలాగే ఉంది. వాళ్ళు అలాగే ఫీల్ అవుతారు. షూట్ లో కూడా యాజ్ ఎ మదర్ గా, హీరో మదర్ అయినా అవ్వచ్చు, హీరోయిన్ మదర్ అవ్వచ్చు, ఓకే పద్మ గారికి సీన్ ఇది, వాళ్ళు లేనిదే ఈ సీన్ మనం చేయలేము అనేది ఉంది. నాకు రెండు హ్యాపీగా బ్యాలెన్స్డ్ గా ఉన్నాయి, ఏది ఎక్కువ లేదు తక్కువ లేదు. అందుకని రియల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. చాలా చాలా అరుదుగా దొరుకుతుంది ఈ అవకాశం, ఇది లక్ కూడా అనుకోవచ్చు. అందరూ సపోర్ట్ కూడా ఉండడం వల్ల కూడా నాకు ఇంకా హ్యాపీగా ఉంది. నేను ఏదైనా మిస్ అయిపోయి అవుట్డోర్ వెళ్తున్నానన్నా కూడా, ఈ రీసెంట్ గానే నాకు గీతాంజలి అని జెమినీలో చెన్నైలో షూట్, తెలుగుదే కానీ బట్ తమిళ్లో నేను 15 days అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. అది 16 to 30. సో తమిళ్లో చేస్తున్నారా? తెలుగు మేకింగ్ అంతా తెలుగే, తమిళ ప్రొడ్యూసర్. సో సుజిత గారు చేస్తున్నారు అక్కడ. సో ఆవిడ అక్కడే చేస్తాననేసరికి ప్రాజెక్ట్ అక్కడే చేశారు. ఈ 15 days నేను వీళ్ళని మిస్ అయిపోతున్నానని చాలా బాధపడుతూ వీళ్ళకి ఫోన్ చేసేదాన్ని. మా మదర్ ఇలా అత్తే మరి ఇలా ఉంది, దాన్ని చూసుకుంటే ఏం పర్లేదమ్మా, నువ్వు వెళ్ళు, హ్యాపీగా మేము ఉన్నాం కదా, చూసుకుంటాం, నువ్వు వర్క్ కాన్సన్ట్రేట్ చేసుకో, నీ కెరీర్ బిల్డ్ చేసుకో, నువ్వు బాగా ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ చేయాలి అని ఒక గైడెన్స్ లాగా. సపోర్ట్ అది నాకు చాలా హ్యాపీగా, నేను ట్రావెల్ చేసినప్పుడు కూడా అదే అనుకుంటూ ఉంటా, ఓకే నాకేం ప్రాబ్లం లేదు, నేను హ్యాపీగా వర్క్ చేసుకుని ఇంటికి రావచ్చు. లేదంటే ఏ మాత్రం టెన్షన్స్ ఉన్నా చేయలేదు మేడం. మీరు ఎన్ని ప్లాట్ఫామ్ తీసుకోండి, ప్రొఫెషన్ వేరు, మన పర్సనల్ లైఫ్ వేరు. పర్సనల్ లైఫ్ ఎప్పుడైనా డిస్టర్బ్ అయిందంటే ప్రొఫెషన్లో మనం సీరియస్ పెట్టలేం, చేయలేం. అది బిఫోర్ మ్యారేజ్ అవ్వచ్చు, ఆఫ్టర్ మ్యారేజ్, ముఖ్యంగా బాధ్యతలు ఉన్నప్పుడు. అది పేరెంట్స్ తో అవ్వచ్చు, ఆఫ్టర్ మ్యారేజ్ అవ్వచ్చు. నాకైతే అర్థమైంది అది సపోర్ట్ లేనిదే చేయలేం. ఇంకా డిస్టర్బ్డ్ అయిపోయిన తర్వాత అది మళ్ళీ చెప్పలేము, ఎందుకంటే డైవర్స్ తీసేసుకునో లేకపోతే ఇంట్లో దెబ్బలాడుకొని వెళ్ళిన తర్వాత అలాంటి అయితే మనం చెప్పలేం. కానీ అంటే ఇంకా అంత డేరింగ్ డాషింగ్ కావాలి. ఎందుకంత రచ్చర్ చేసుకుని చేయడం అనేది కూడా నాకు కనిపిస్తుంది. ఫ్యామిలీ తర్వాతే కదా మనకి ఏదైనా. ఇప్పుడు నాకు ఏదైనా ఒక మంచి క్యారెక్టర్ వచ్చి నువ్వు వచ్చేయాలి అర్జెంట్గా అంటే నేను వెళ్ళలేను. నా ఫ్యామిలీ ఇంపార్టెంట్ నాకు, దాని తర్వాత ఏదైనా. లోకల్ అయితే చేస్తా, అవుట్డోర్ అనేది రాదని చెప్తా. సో అలా చూస్ చేసుకుని చేశాను ఇప్పటిదాకా. అసలు అది కూడా ఇంటర్వ్యూ చేయడం కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. తర్వాత ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత కూడా అమ్మ మంచి ఇంటర్వ్యూ చేశానన్న ఫీల్ నాకు బాగా ఉంది. ఐఎమ్ సో గ్లాడ్ టు మీట్ యూ పద్మావతి గారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా మాట్లాడారు మీరు వచ్చినప్పటి నుంచి కూడా. అండ్ మీతో రాపు నాకు చాలా బాగా నచ్చింది. సో మళ్ళీ కలవాలి, మీరు మళ్ళీ మా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ టైం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.
సో వ్యూవర్స్ చూసారు కదా ఇవాల్టి ఇంటర్వ్యూ పద్మావతి గారితో ఫనీ చిట్ చాట్. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్. బాయ్.